బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ జాతీయ జెండా ఆవిష్కరించారు. తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర, సుష్మా స్వరాజ్ కృషిని గుర్తు చేసుకున్నారు. బీఆర్ఎస్ తరహాలోనే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఉద్యమకారులు, కళాకారులను విస్మరించిందని అన్నారు. భారత్ మాతా కీ జై, భారత్ మాతా. సుష్మా స్వరాజ్ గారు పార్టీలో ఏ రకంగా మరి నిలబడి నథింగ్ డూయింగ్ రాయల తెలంగాణ కాదు, హైదరాబాద్ తో కూడుకున్న తెలంగాణనే ఇవాళ రాష్ట్రం కావాలని ఆ రోజు గొంతెత్తినటువంటి సుష్మా స్వరాజ్ గారు వాళ్ళు స్వర్గంలో ఉన్నారు. వాళ్ళ మీ మనసు ఎందుకు రావటం లేదు? వాళ్ళ ఇంత కఠోరంగా ఈరోజు మీ వ్యవస్థ విషయాన్ని మొత్తం ఇవాళ తెలంగాణ వాదులు, తెలంగాణ సమాజం గమనిస్తున్నది. ఆనాడు పిట్టల్లా రాజుతున్నటువంటి విద్యార్థులు, యువకులు రోజుకొక ఆత్మహత్య, తెలంగాణ రాలేదని కలత, సోనియా గాంధీ ఏ రకం కరుడు కట్టిన మనసుతో ఈ రకంగా ఒక పైశాచిక ఆనందం పొందుతున్నారు ఆత్మహత్యల వల్ల స్పందించడం లేదంటే అదే సుష్మా స్వరాజ్ గారు నిజాం కాలేజ్ మైదానంలో తెలంగాణ యువకులారా, బిడ్డలారా, మీరు ఆత్మహత్యలు చేసుకోవద్దు, బలిదానం కాకూడదు, మీరు బ్రతికొట్టి సజీవండి, కల్లారా తెలంగాణ చూడాలి, ఆ తెలంగాణ రావడానికి సిద్ధించడానికి భారతీయ జనతా పార్టీగా మేము కట్టుబడి ఉన్నామని చెప్పి ఒక భరోసా కల్పించినటువంటి ఆ చిన్నమ్మ, తెలంగాణ చిన్నమ్మ సుష్మా స్వరాజ్ ను విస్మరిస్తుంటే చరిత్రహీనులుగా మిగిలిపోతారు, చరిత్ర మిమ్మల్ని క్షమించదని చెప్పి కూడా ఇవాళ భారతీయ జనతా పార్టీ హెచ్చరిస్తున్నది. ఇవాళ భారతీయ జనతా పార్టీ సవాల్ చేస్తూ ఖర్చుకోమని చెప్తున్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారికి. నువ్వు ఇచ్చిన మాటలు నిలబెట్టుకోండి, గ్యారంటీలు కానివ్వండి, ఉచితాలు కానివ్వండి, లేదా ఉద్యమకారులకు లేదా కవులకు, కళాకారులకు ఏ రకంగా న్యాయం చేయకపోయినట్లయితే ఖచ్చితంగా భవిష్యత్తు నీకు ప్రశ్నార్థకంగా మారబోతుందని చెప్పి, నీ 5 సంవత్సరాల కాలము అది ఆషామాషిగా ఉండదని చెప్పి కూడా హెచ్చరిస్తున్నాం.